భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. చెవి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాయించండి. మరింత గట్టిగా. వాయించండి. ఆపకుండా ప్రయత్నించండి. గట్టిగా వాయించండి. మరింత గట్టిగా వాయించండి. గట్టిగా కొట్టండి. దూరాలతో పొడవండి. అలసిపోయాను. నాకు విపరీతంగా ఆకలి వేయుచున్నది. ఆకలి. మహారాజు కుంభకర్ణుల వారికి భోజన ఏర్పాట్లు చేయండి. ఆ ఘుమఘుమలకు మహారాజా వారు తప్పక మేల్కొంటారు.
మహారాజా మహారాజా సేనాపతి విరూపాక్ష, సమయానికి ముందే మమ్మల్ని మేల్కొల్పే సాహసం ఎందుకు చేశావు? లంకాధిపతి రావణునకు కుశలమేగా? చిత్తం మహారాజా. మహారాజు రావణులు కుశలముగా తమ మందిరములో ఉన్నారు. మరెందులకు? లంకకు ఏ ఆపద సంభవించలేదుగా? చిత్తం. ఇంతవరకు లంక సురక్షితంగానే ఉన్నది. కానీ ఇప్పుడు దాని రక్షణ ప్రమాదములో పడినది. నలువైపులా సుగ్రీవుని వానర సైన్యము చుట్టుముట్టినది. వానర సైన్యము చుట్టుముట్టినదా? అయినను వానరరాజు వాలితో మాకు సంధి ఉన్నదిగా? వాలి మరణించినాడు. వాని సోదరుడు సుగ్రీవుడు కిష్కింధ సింహాసనం అధిష్ఠించినాడు. దశరథ తనయుడు రాముని సహాయము కొరకు అతడు తన సైన్య సమేతంగా లంకపై దాడి జరిపినాడు. వానరులు లంక రాజధానిని చుట్టుముట్టినారు. అదే ఎందులకు? అయోధ్య రామునకు లంక నుండి ఏమి కావలెను? తన పత్ని. అతడి పత్ని అంటే? లంకేశ్వరుడు రాముని పత్ని సీతను అపహరించుకొచ్చాడు. సీతను అపహరించినాడా? సాక్షాత్తు జగదంబని అపహరించినాడా? అట్టి దుర్బుద్ధి వాని మనసును ఎట్లు ఉద్భవించినది? వానికెవరు బుద్ధి చెప్పలేదా? చిత్తం. తమ సోదరుడు విభీషణుడు నిండు సభలో వారికి ఈ విషయం నచ్చచెప్పే సాహసం చేశాడు. అప్పుడు మహారాజు రావణుడు వారిని అవమానించి రాజ్యం నుండి బహిష్కరించాడు. ఏమి? శత్రువు అంతటి బలవంతుడా? నేడు రణభూమిలో రాముడు అతి హీనంగా లంకేశ్వరుని పరిహసించినాడు. మీది మిక్కిలి ఘోరావమానము చేసినాడు. శస్త్రహీనుని చేసి నీవు అలసినావు, నేడు వెళ్ళి రేపురా అని చెప్పినాడు. శస్త్రహీనుడిపై నేను శరము సంధించినని చెప్పినాడు. మహారాజు రావణుడు తమ మందిరంలో తమ కోసం నిరీక్షిస్తున్నారు. ఏమి? కుంభకర్ణుడు నిద్రలేచినాడా? అవును మహారాజా. కుంభకర్ణుల వారు భవంతి నుండి బయలుదేరి తమ దర్శనం కోసం వేంచేస్తున్నారు. కుంభకర్ణుల వారిని చూచి నగరంలో ప్రజలు ఆనంద పరవశులవుతున్నారు. ఇప్పుడు నలువైపులా ఆనందము ఉత్సాహము తాండవిస్తున్నవి. మేము విలాస మందిరము పైభాగమున కేగి వీరవరేణ్యుడైన కుంభకర్ణుని ఎక్కడే కలిసెదము. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, మాతో విరూపాక్షుడు విన్నవించినది సత్యమా? లంకలో వానర సైన్యము శిబిరములు వేసుకుని ఉన్నదట. పైగా లంకపై యుద్ధమేఘములు కమ్ముకున్నవట. అవును సోదరా, ఇప్పుడు లంకకు ముప్పు వాటిల్లినది. అందులకే నిన్ను అత్యవసరముగా మేలుకొల్పవలసి వచ్చినది. ఎందుకనగా మా అందరి ఆశలు ఇప్పుడు కేవలం నీపైనే పెట్టుకుని ఉన్నాము. శత్రువు స్వల్పకాలములోనే మన ప్రముఖ ప్రధాన యోధులను హతమార్చినాడు. సముద్రమున కావలి తీరము నుండి లంకకు రాక్షస బలగము వచ్చుటకు ఇంకనూ సమయమున్నది.
అంతవరకు ఈ మిగిలిన సైన్యముతో లంకను రక్షించుట బహు కష్టమనిపిస్తున్నది. లంకా కోశాగారము కూడా తరుగుచున్నది. అందుకనే నీవు యుద్ధభూమికి వెళ్లడము తప్పనిసరి అయినది. ఇంద్రజిత్తు కూడా సాధ్యం కాలేదా? మేమే రాముని స్వయముగా ఎదుర్కోలేనప్పుడు ఇక ఇంద్రజిత్తు వల్ల ఎలా సాధ్యమవుతుంది? అందుకే మేము వారిని ఇంతవరకు యుద్ధభూమికి పంపలేదు. తమరు స్వయముగా రణభూమికి ఎగినారా? అవును, ఎప్పుడైతే ప్రహస్తుడు మకరాక్షుడు మరణించారో అప్పుడు మేము ఆలోచించినాము, శత్రువు అటువంటి యోధుల వశములోనికి వచ్చువాడు కాదని. యుద్ధము కొనసాగుతూనే ఉన్నది. పైగా లంకా నివాసుల మనోబలము అనుదినము క్షీణించిపోవుచున్నది. అందుకే మేము నిర్ణయించుకున్నాము, మేమే స్వయముగా వెళ్లి ఒకేసారి శత్రువుని అంతం చెయ్యాలని. కానీ మేము ఊహించినంత నిర్బలుడుగా శత్రువు మాకు కనిపించలేదు. మా సమస్త అస్త్రములను ఖండించి మమ్ములను అస్త్రహీనుని చేసినాడు. అన్నిటికంటే గొప్ప అవమానం ఏమిటో తెలుసా? అటువంటి పరిస్థితుల్లోనూ మమ్ములను వధించలేదు. యుద్ధమున మరణించిన మా వీరత్వమునకు మచ్చ వచ్చి ఉండేది కాదు. అతడు మమ్ములను అవమానించి వెనుకకు పంపినాడు. నేడు లోకమంతయు మమ్ము చూసి నవ్వుచున్నది. సీత కూడా మమ్ము చూసి పరిహసిస్తున్నది. మేమా పరాభవమును మరిచి ఎటుల సీత ఎదుట నిలువగలము? కుంభకర్ణ సోదరా, అందుకే నీవు యుద్ధభూమికి వెళ్ళి ఆ వానరులను నరులను హతమార్చుట అత్యంత ఆవశ్యకం. నేడు రాక్షస జాతి గౌరవము నీ చేతిలో ఉన్నది. నీవి రావణునికి జరిగిన అవమానమునకు రామునిపై ప్రతీకారము తీర్చుకో. త్రిలోక విజేత అయిన రావణునకు రణరంగాన శస్త్రహీనుడై, స్త్రీహీనుడై, అభిమానహీనుడైన పిమ్మట కూడా ఆ క్షణమున వాస్తవమునకు శ్రీరాముడెవరని తమ మనసున స్ఫురణకు రాలేదా? కుంభకర్ణ, మా ఎదుట శత్రువును శ్రీ అని సంబోధించకము. మహారాజా, కళ్ళు మూసుకున్నంత మాత్రమున సూర్యుని ప్రకాశము లుప్తమైపోదు. అతడు ముల్లోకములకు ప్రభు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. వారిని శ్రీరాముడనే సంబోధించవలే. బహుశా తమరు మర్చిపోయి ఉండవచ్చు, శ్రీరామునకు కొన్ని తరముల పూర్వం ఇక్ష్వాకు వంశములోని ఒక రాజు తమరిని శపించినాడు. మా వంశమున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరరూపములో అవతరించగలడు. అప్పుడు అదే నరరూపములో తమరిని సంహరించగలడని. ఆ విషయము కూడా మరచితిరా? నారదుడు నాతో చెప్పినది విష్ణువు రాక్షస కులమును నాశనము చేయుటకై అయోధ్యాపతి దశరథుని ఇంట అవతరించినాడని. అగ్రజ, బ్రహ్మదేవుని మాట కూడా మరచినారా? అయినను తమరు మహారాణి సీతను అపహరించినారు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. మేము మా సోదరి అవమానమునకు ప్రతిస్పందించుట, మా సోదర వధకు ప్రతీకారము తీర్చుకొనుట మా కర్తవ్యము కాదా? కావచ్చు. ఆ కార్యమును వీరుల వలె సాధించవలే. చోరుని వలె ఒక స్త్రీని హరించుట వల్ల తమ గౌరవము ద్విగుణీకృతమైనదా? శూర్పణఖ నాకు సోదరే. నేడు నన్ను మేల్కొలిపినట్లుగానే నాడు ఆ హీన కార్యము చేయుటకు ముందు నన్ను మేల్కొలిపి ఉంటే ప్రతీకారము ఎలా తీర్చుకోవాలో నేను తమకు తెలిపి ఉండేవాడను. రాజులకిది ఉచితం మాత్రమే కాదు, అవశ్యము కూడా. వారు చేయు ప్రతి మహోన్నత కార్యమును స్వామి భక్తి పరాయణులు మరియు మేధావులైన మంత్రుల సలహాననుసరించి చేయవలె. రాజు ముఖస్థుతి చేసే స్వార్థపరులైన మంత్రుల మాటలకు లొంగిపోకూడదు. అటువంటి నీచులు తమ కార్యసాధనకై రాజుతో సహా మాతృభూమిని కూడా శత్రువులకు అప్పగించగలరు. అటువంటి మంత్రుల గురించి శాస్త్రమిలా అంటోంది, విను. వినాశయంతో భర్తారం సహీతా శత్రుభిర్యుదయః విపరీతాని కృత్యాని కార్యంతి హీన మంత్రిణాం దాన భర్త మిత్ర సంకాశాన్ అమిత్రాణ మంత్రి నిరహే వ్యవహారేణ జానీయః సచివాను ఉపసంహిత. కుంభకర్ణ, ఇది శాస్త్రమును వినిపించుటకు తగిన సమయము కాదు. ప్రతి విషయము వారి వారి పరిస్థితిని బట్టి సముచితముగానుంటుంది. అదే నేను చెప్పవాలనుకున్నది అగ్రజ.
తమరు ఉచిత సమయములో ఉచితముగా భాషించలేదు. నీతి చెబుతున్నది, పురుషుడు ధర్మ అర్ధ కార్యములను ఉచిత సమయములలోనే ఆచరించవలెను. ఎట్లనినా ప్రాతకాలమున ధర్మకార్యము, మధ్యాహ్న కాలమున అర్ధకార్యమును, మరియు రాత్రులందు కామకార్యమును ఆచరించవలెను. ఈ మూడింటిలోనూ ధర్మమే శ్రేష్టమైనది. అనగా ఎక్కడ అర్ధ కామకార్యములు ధర్మ విరుద్ధమో అక్కడ ఆ రెంటిని ఉపేక్షించి ధర్మమునే అనుసరించవలెను. ఎవరితడు? రావణుడు ఏమైనా మాయారూపము ధరించినాడా? లేదు, అతడు రావణుడు కాదు. మరెవరు? కుంభకర్ణుడు, రావణుని అనుంగు సోదరుడు, నా అగ్రజుడు. ఏమి ఈ భారీ శరీరం? వానికి వరప్రసాదమా? లేదు, అతడు జన్మతః అంతే. బాల్యము నుండే అతని శరీరములో అపూర్వ బలం ఉండేది. అతడు ఒక రోజులో ఎంత భోజనం చేస్తాడంటే భూమండలంలోని ప్రజలంతా కలిసి కూడా భుజించలేరు. బ్రహ్మదేవునికి చింతుండేది, అతడు జీవించి ఉంటే లోకంలోని అన్నమంతా సమాప్తం చేయగలడని. పిదప తర్వాత మే ముగ్గురం కలిసి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం. బ్రహ్మదేవుడు మువ్వురను వరము కోరుకోమనగా అప్పుడు కుంభకర్ణుడు ఇంద్రాశ్రమను కోరాలనుకున్నాడు. ఇంద్రాది దేవతలు భయభీతులైనారు. వారు సరస్వతీదేవి సహాయమును అర్థించారు. మాత, నన్ను రక్షించు. కుంభకర్ణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరంగా ఇంద్రాసనమును పొందాలనుకుంటున్నాడు. తమరు వాని జిహ్వపై ప్రవేశించి ఇంద్రాసనమునకు బదులు నిద్రాసనమును కోరుకునేలా చేయండి. వరమడిగే సమయమున సరస్వతీదేవి వాని నాలుకపై కూర్చున్నది. బ్రహ్మదేవుడు అడిగిన వెంటనే అతడు ఇంద్రాసనము స్థానములో నిద్రాశ్రమను వరముగా కోరినాడు. పితామహ, నాకు నిద్రాసనం కావాలి. తథాస్తు. వత్స కుంభకర్ణ, ఇక నీవు జీవితాంతము నిద్రాసనముపై నిద్రిస్తూ ఉండు. వద్దు పితామహ, వద్దు వద్దు పితామహ. హే దేవా, తమరే వానికి జీవమునిచ్చినారు, కాని ఈ వరమునిచ్చి వాని జీవితమును మృత్యు సమానము చేసినారు. జీవితమంతయు నిద్రలో గడిపితే లోకములో ఏమి చూడగలడు, ఏమి అనుభవించగలడు? అట్టి జీవితమునకు అర్థము ఏమి? పితామహ, వానికి తమరే జీవం పోశారు, వారికి అన్యాయం చేయకండి. బ్రహ్మవాక్కు వృథా పోదు. అయినను దశానన, నీ భాతృప్రేమకు సంతసించి మేము కుంభకర్ణునికి కేవలం ఒక్క దినము మేల్కొనే అవకాశమును ప్రసాదిస్తున్నాము. 6 మాసములు గాఢ నిద్రలో లీనమై ఉంటాడు. కేవలం ఒక్క దినము మేల్కొని మరల నిద్రలోకి జారిపోతాడు. మరి వాని 6 మాసములు నేటితో సమాప్తమైనవా? లేదు, ఇంకనూ పూర్తి కాలేదు. రావణుడి ఆపత్కాలమును గ్రహించి వానిని బలవంతముగా మేల్కొల్పినాడు. మా గూఢచారుల కథనం ప్రకారం అతడు మేల్కొన్న తరువాత రావణునకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. వెంటనే సీతను తీసుకువెళ్ళి తమను శరణు వేయడమని. కాని రావణుడు ఆ మాటలేవీ లక్ష్యపెట్టలేదు. పైగా అతన్నే యుద్ధమునకు పంపినాడు. ఎందుకంటే కుంభకర్ణుడు ఒకే దినమున వానర సైన్యమును భక్షించి సమాప్తము గావించగలడు.
అయిన శీఘ్రమే ఈ దుర్మార్గుని సమాప్తము గావించవలసిందే. అగ్రజ, నన్ను ఆజ్ఞాపించండి. లేదు లక్ష్మణ, అతడు బ్రహ్మదేవుని వరము పొందినాడు కనుక మేమే స్వయముగా వెళ్ళాలి. ప్రభు, తమరు అనుజ్ఞనిస్తే నేనే వెళ్తాను. వద్దు విభీషణ, మేము తమను లంకా సింహాసనంపై అధిష్ఠింపజేస్తామని మాట ఇచ్చాము. తమ ప్రాణములను సంకటములో పడవేయట ఇష్టము లేదు. మాకు ఇది నువ్వు వాంఛితము కాదు. సోదరుని చేతిలో సోదరుని మరణము. కుంభకర్ణునితో మేమే స్వయంగా యుద్ధం చేస్తాం. నేను యుద్ధము చేయుటకు వెళ్ళుటలేదు. నేను నా సోదరునకు నచ్చజెప్పాలనుకుంటున్నాను. ఆ అధర్ముని ఆశ్రయమును వీడి తమ శరణు కోరి రమ్మని. తమ ఆజ్ఞాపిస్తే నేను వెళ్తాను. ప్రభు, మహారాజు విభీషణుని ఆలోచన ఉచితమైనది. కుంభకర్ణుని మన పక్షమున కలుపుకుంటే ఆ రావణుని బలం తగ్గిపోతుంది. ఆ తరువాత వాని వద్ద మేఘనాథుడు తప్ప ఏ మహారథి మిగలడు. అటులనే జరిగితే బహుశా వినాశము తప్పవచ్చు. వెళ్ళండి. విభీషణ, నీవు నీ సోదరులను, నీ వంశమును, నీ దేశమును త్యాగము చేయుటే నీ ధర్మం అనుకున్నావు. కానీ నేను సోదరులు, వంశం, దేశం కోసం నా ప్రాణాలను పణంగా పెట్టడమే నా ధర్మం అనుకున్నాను. నేను నా సోదరుని త్యజించలేదు. నన్ను నా సోదరుడే నిండు సభలో దూషణములు చేసి అవమానించి బహిష్కరించినాడు. నేను మన గురించి, మన వంశ శ్రేయస్సు గురించి మాట్లాడినాను. పరకాంతను హరించుట నేను తగదన్నాను. అంతేకాదు, శ్రీరామునితో వైరమును త్యజించి సీతాదేవిని అప్పగించమన్నాను. మన రాజ్యమును, మన ప్రజలను రక్షించమన్నాను. నేను వారిని అధర్మ మార్గము నుండి తప్పించాలనుకున్నాను. కాని కామవశుడై అతడు అధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ఇందులో నా దోషమేమున్నది? విభీషణ, మన శరీరమునకు వ్యాధి గాని దోషము గాని సోకినప్పుడు మన భుజాలు మన శరీరమును త్యాగము చేయుటలేదు. సోదరునకు సోదరుడు భుజమవుతాడు. నీవు సోదరుని నుండి విడిపోయి వాని ఒక భుజమును ఖండించినావు. పరాజయమే ఎదురైతే ఆ పరాజయమునకు కారణం నీవే. విషయమేమిటి మహారాజా? తమరు నేను ఎప్పుడు రణభూమికి వెళ్ళదనన్నను ఆలోచన మగ్నులవుతారు. ఎందుకని? పుత్ర వ్యామోహమా, లేక తమకు నా రణకౌశలముపై సందేహమా? ఇంద్రజిత్, నీవు లంకకు దృఢమైన ప్రాకారము వంటి వాడవు. లంకా దుర్గపు పునాదులు నీ ఆధారము వలనే నిలిచి ఉన్నవి. అందుకని నిన్ను రక్షించుకునుట చాలా అవసరం. ఆదిదేవుడి నిన్ను రక్షించుగాక. నీకు జరగరానిది ఏదైనా జరిగితే పుత్ర, ఈ లంక అనాథ అయిపోతుంది. అనాథ. తమరు ఉండగా ఈ లంక ఎలా అనాథ అవుతుంది పితృదేవా? కాని నేను ఉండగా లంకేశ్వరుని అభిమానము భంగపడితే, లంకానాథుని ప్రతిష్టను రక్షించలేకపోతే నా వంటి ప్రాకారము దుర్గమునకు రక్షణగా ఉండడంలో ఏమి లాభము? లాభ నష్టముల గురించి నీకెటుల బోధపరచగలను వత్స. ఎంతటి విలువైన వజ్రమునకైనా తన విలువ ఏమిటో తనకి తెలియదు. నేడు కేవలం లంకేశ్వరునికే కాదు, మొత్తం లంక ప్రతిష్టకే ముప్పు వాటిల్లినది. యావత్ రాక్షస జాతి గౌరవ సమస్య. దానిని కాపాడ్డానికి తమరు నేను ఇద్దరమే మిగులున్నాం. మన ఇద్దరిలో ఎవరో ఒకరు పోవాలి. చేతిలో యుద్ధ పతాకము ధరించి అందరికంటే ముందు నీ తండ్రి వెళతాడు. ఎందుకు? ఎందుకనిన నీవు లంక భవిష్యత్తు నాయనా. భవిష్యత్తును రక్షించడం వర్తమానం ధర్మం.
ఆ మాట పితృవ్యామోహము చెబుతున్నది, కాని పుత్రుని ధర్మము అనుజ్ఞనిచ్చుటలేదు. తండ్రికి ఉపయోగపడని వాడు పుత్రుడెలా అవుతాడు? ఇంద్రజిత్తు ఉండగా తమరు వెళ్ళడం చాలా అవమానకరమైనది. తమరు రణభూమికి స్వయంగా వెళ్ళడం ఆనాడు నాకు ఉచితముగా తోచలేదు. హనుమంతుని దూతగా గౌరవించి వదిలేసిన పక్షమున కూడా నేను లేను. అంగదుడు వచ్చినాడు, నిండు పేరోలగమున అవమానము చేసి మహాదర్పముతో వెళ్ళిపోయినాడు. మనము అణగి ఉన్న కొలది వారి ఉత్సాహము పెరిగిపోతూ ఉంటుంది. పితృదేవా, లంకా నగర ప్రతిష్ఠ కోసం తమ ప్రాణములను ఆహుతి చేసి ఎందరో వెళ్ళిపోయినారు. వారిని నేను తిరిగి తీసుకురాలేను. అయితే విశ్వసించండి, వారి మరణముతో నా మనసులో ప్రతీకార ప్రతిహింసా జ్వాలలు రగులుతున్నవి. రాముని మస్తకము, లక్ష్మణుని వక్షస్థలము, సుగ్రీవ అంగద హనుమంతుల ప్రాణాలు తీయుట కొరకై నా అస్త్రశస్త్రములు తగతగలాడుచున్నవి. అనుజ్ఞనివ్వండి, ఆశీర్వదించండి పితృదేవా. అసుర నాయక, ప్రళయముగా విజృంభించి శత్రువులను నాశనం చేయమని తమ సేనానికి ఆదేశమియ్యండి. తమరేం ఆలోచిస్తున్నారు? నేను ఆలోచించేది ఇంద్రజిత్, పాతాళమున సోదరుడు అహిరావణుడు నాకు ధైర్యము చెప్పినాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను మనకు సహాయం చేస్తానని. అతడు మాయా యుద్ధమున మనందరికంటే ముందున్నాడు. వారిని ఎందుకు పిలిపించకూడదు? తమ పుత్రుడు ఉంటూ ఉండగా తమరు ఇతరులకు ప్రాముఖ్యమునిచ్చి సహాయము కొరకు పిలుస్తున్నారంటే మరి ఈ ఇంద్రజిత్తు లంకా నగర ప్రజల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగగలడు? పితృదేవా, తమ మనసులో దుర్బలత ఇసుమంత కలవర పెడుతున్నట్లున్నది. దానిని తొలగించి వేయండి. విజయము సాధించుటకు పూర్తి మనోబలము అవశ్యము కావాలి. ఈ ఇంద్రజిత్తును విశ్వసించండి. నేను యుద్ధ ప్రణాళికను రూపొందిస్తాను. తమరు నాకు ఆజ్ఞనివ్వండి, ఆశీర్వదించండి పితృదేవా. వెళ్ళు కుమారా, విజయ పతాకము ఎగురవేస్తూ మరలిరా. అదే జరుగుతుంది, అదే నిశ్చయముగా జరుగుతుంది మహారాజా. నేడు సూర్యాస్తమయమునకు ముందే ఆ ఇరువురు వంచకుల శిరస్సులు ఖండించి మేఘనాథుడు గగనములో పయనించు మేఘముల వోలే అఖిల బ్రహ్మాండము తనకి జేజేలు పలుకుచుండగా తిరిగి వస్తాడు. ఒకవేళ నేడు మేఘనాథుడు జయధ్వానములు దశ దిశలలోనూ మ్రోగుతూ రాని ఎడల అతడు శస్త్ర ప్రయోగమునే వదిలివేస్తాడు. లంకా సాగరములో జల సమాధి అవుతాడు. లేదు లేదు, నీవు అవశ్యము విజయుడవై నీ పితృదేవుడు తలెత్తుకునేలా చేసి తిరిగి వస్తావు. ఆ విశ్వాసము మా హృదయాంతరాళాల్లో బలముగా నాటుకొని ఉన్నది. వెళ్ళు ఇంద్రజిత్, నేడు నూతన విజయ పతాకమును స్థాపించి తిరిగి రమ్ము. విజయీ భవ. సులోచన, సులోచన, అమ్మా సులోచన. ఏమైనది అత్తగారు? నేడు తమరు చాలా అశాంతిగా ఉన్నారు. నాలో ఏదో తెలియని ఆందోళన. నా మేఘనాథుడు, నీ భర్త రామునితో సంగ్రామం చేయుటకు దీక్షభూని రేపు యుద్ధక్షేత్రమునకు వెళుతున్నారు. వారి యుద్ధమునకు వెళ్ళట కొత్త విషయమేమీ కాదు కదా. మరి ఈ ఉద్వేగము ఎందులకు? అది ఎందుకంటే ఈ యుద్ధము నాకు సర్వసంహారకమోలే తోచుతున్నది. యుద్ధములో సంహారము జరుగుతూనే ఉంటుంది కదా. అయినా తమ వంటి వీరమాత హృదయంలో ఈ దుర్బలత దేనికి? నేను దుర్బలను కాను సులోచన, పిరికిదానను కూడా కాను. నేను మహాబలుడైన దానవరాజు మయుని పుత్రిని. నేను యుద్ధమునకు భయపడుటలేదు, కాని అధర్మమునకు భయపడుతున్నాను. నేడు లంకాధీశుడు చేస్తున్న యుద్ధము వీరోచితమైనది కాదు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధమైన అధర్మ యుద్ధము.
ఏ యోధుడైనా ఎంతటి వీరుడైనప్పటికీ అతడు అధర్మమునకు చేయూతనిస్తే అప్పుడు అతని విజయము అసంభవము. నేను ఆ పరిణామమునకే భయపడుతున్నాను. నేడు లంకలో శోకఛాయలు ఆవరించినవి. మహారాజు పుత్రులు నలుగురు ఒకేసారి రణభూమిలో నేల కొరిగిపోయారు. అకంపనుడు, దారుకుల్లాంటి సేనాపతులు, కుంభ నికుంభులనే మహాబలులు అందరినీ శ్రీరాముని యోధులు సంహరించారు. నా ప్రభువు కుశలమే కదా? ఆ నేడు శ్రీరాముడు యుద్ధము చేయలేదు. లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు ఆదిగా గల యోధులు లంకసేనతో తలపడినారు. ఈ సమాచారం విన్నంతనే మహారాజుకు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు. ఇప్పటికైనాను వానికి బుద్ధి వచ్చినదా? శ్రీరాముని శరణు వేడవలనని? లేదు, అదే జరగలేదు. అందువలన ఇప్పుడు జరగబోయే యుద్ధము చాలా భయానకంగా ఉంటుంది. రేపు మేఘనాథుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడని విన్నాను. నలుగురు పుత్రులు కలిసి యుద్ధ ఫలితమును మార్చలేకపోయినారు. కుంభకర్ణుని వంటి మహాబలుడైన రాక్షసుడు మరుదినమును చూడలేకపోయినాడు. మరి ఈ మేఘనాథుడు ఏమి చేయగలడు? లేదు పుత్రి, ఇంద్రజిత్తు అపార శక్తుల గురించి నీకు తెలియదు. ఎన్నో అపూర్వమైన సిద్ధులను పొంది ఉన్నాడు. నేను చాలా భయపడుతున్నాను. రేపేం జరుగుతుందో తెలియడం లేదు. మహారాజా సుగ్రీవ, ఎంతవరకు శత్రువుల నుండి దాడి జరగదో అంతవరకు మన వైపు నుండి కూడా జరగకూడదు. కానీ అగ్రజ, మనం పూర్తిగా జాగరూకతతో ఉండవలసి ఉన్నది. ఆ అసురుల మాయకు అంతమే లేదు. ఎంత భారీ నష్టం జరిగినా లంకేశ్వరుడు తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అనిపిస్తోంది నేడు రావణుడే స్వయముగా నడుము బిగించి సమరక్షేత్రమునకు వస్తాడని. ఇప్పుడు లంకలో అంతటి వీరులు ఎవరు మిగిలారు గనక యుద్ధ సంచాలనము చేయగల సమర్థులు ఎవరున్నారు? సాక్షాత్తు రావణుడు లేదా వాని పుత్రుడు మేఘనాథుడు. నీవెందులకింత అవిశ్రాంతముగా నిలుచునున్నావు ప్రియా? ఎప్పుడు యోధులు రణభూమికి వెళ్ళినను వారి భార్యలు అవిశ్రాంతముగాను దూరముగాను నిలుచుని ఉండరు. తమ హస్తములతో వారి అస్త్రశస్త్రములు అలంకరిస్తారు, వారి ఉత్సాహమును పెంచుతారు. నేడు యుద్ధములో నేను సైన్యమునకు నేతృత్వం వహిస్తున్నాను. ఎంతో హర్షించదగ్గ విషయం. కాని నీవచట నిలబడి ఏమాలోచిస్తున్నావు? నేను ఆలోచించేది ఈ యుద్ధం యొక్క పరిణామము గురించి. యుద్ధ పరిణామము కేవలం ఒక్కటే, మా విజయము. ఈ విజయమునకు మూల్యమేదైనా చెల్లించవలసొస్తే? సులోచన, శేషనాగు పుత్రివి, ఇంద్రజిత్తు పత్నివి అయ్యుండి ఇంత వ్యతిరేకముగా ఎలా ప్రశ్నించగలుగుతున్నావు? విజయము కొరకు ఎంత మూల్యము చెల్లించవలే, దాని అంతిమ పరిణామము ఎట్లుండునూలను విషయములను వీరపురుషులు ఎప్పుడూ ఆలోచించరు. ఈ సమయమున శత్రువులు మన ద్వారమున నిలబడి సవాలు చేస్తున్నారు. ఈ క్షణమున మనసులో శంకలు, దౌర్బల్యము దరికి రానివ్వకూడదు. కేవలం ఒక్కటే లక్ష్యం. వైరికి సమాధానం మన బాహుబలంతోనే ఇవ్వాలి. నాగబాలిక, దరహాసముతో నన్ను యుద్ధమునకు పంపుటకు సన్నద్ధముక. దాని వలన నేను విజయుడనై నీ వద్దకు తిరిగి వస్తాను. ఓ, మాతేశ్వరి కూడా వచ్చినది. మాత, నన్ను ఆశీర్వదించు. నా ఆయుష్ను కూడా విధాత నీ ఆయుష్నకు జత చేసి చిరంజీవిగా వర్ధిల్లు తండ్రి. ఆయుష్ కాదు, విజయవరము నొసగు మాత. ఒకవేళ సృష్టికర్త భగవంతుని తర్వాత మాతకు ఆ స్థానముంటే నీకు ఇదే నా వరదానము. నేడు రణభూమి నుండి నా మేఘనాథుడు విజయం సాధించకుండా మరలిరాడు. మాత ఆశీర్వాదము లభించినది. ఇక ఈ మేఘనాథుని ఏ శక్తి ఓడించలేదు. నేను అస్త్రములను పూజించి వచ్చులోగా నీవు కులదేవత నికుంభలాదేవి పూజకు ఏర్పాటు చెయ్యి.
అంటే నేడు యుద్ధము జరుగుతుంది. నేను తెలిపానుగా లక్ష్మణ, లంక అంత త్వరగా ఓటమిని అంగీకరించదు. పరాజయం మీద పరాజయం ఎదురైనను లంక ఉత్సాహము తగ్గనేలేదు. తగ్గకూడదు కూడా. యువరాజు ఇంద్రజిత్తుకి! 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 ఇంద్రజిత్తు వస్తున్నాడన్నమాట. లంకేశ్వరుడు నేడు తనకు అత్యంత ప్రియమైన, అపురూపమైన, అమిత పరాక్రముడైన పుత్రుని యుద్ధభూమిలోనికి పంపినాడు. నేడు మేఘనాథుడు రణక్షేత్రమునకు వచ్చుచున్నాడు. అతడు ఇంద్రుని జయించి బ్రహ్మదేవుని చేత ఇంద్రజిత్తుని నామకరణం చేయించుకున్నాడు. ఇంద్రజిత్తు, మేఘనాథుడు ఒకే వ్యక్తికి రెండు పేర్లా? దీనిలోని మర్మమేమిటి? ఇంద్రజిత్తు జన్మతః అత్యంత విలక్షణమైన విశేషాలతోనే జన్మించాడు. జన్మిస్తూనే అతడి ప్రథమ రోదనలో మేఘగర్జన వంటి ధ్వని వినవచ్చింది. అందులకే రావణుడు అతనికి మేఘనాథుడిని నామకరణం చేశాడు. బాల్యము నుండి అతడి బాలక్రీడలు విలక్షణమే. అతడు తన యవ్వన దశకు ముందే మా కులదేవత అయిన నికుంబళాదేవి మందిరములో దైత్య కులగురువు శుక్రాచార్యుని వద్ద దీక్ష తీసుకుని అనేక సిద్ధులను పొందాడు. అది మహారాజు రావణునకు కూడా అకస్మాత్తుగా తెలిసినది. ఓం ఐం క్లీం శ్రీం చాముండాయై స్వాహ. ఓం ఐం క్లీం శ్రీ ఓం ఐం క్లీం శ్రీం చాముండాయై స్వాహ. పుత్ర, ఏమి అనుష్ఠానము చేయుచున్నావు? అనుష్ఠానం పూర్తయ్యే వరకు మేఘనాథుడు మౌనవ్రతాన్ని పాటించాలి. తమ పుత్రుడు కులదైవ నికుంబలాదేవిని సిద్ధింపచేసుకుని 7 యజ్ఞములు చేయుటకు సంకల్పించినాడు. అగ్నిష్టోమము, అశ్వమేధము, బహుస్వర్ణకము, రాజసూయము, అశ్వమేధము మరియు వైష్ణవ యజ్ఞములకు దీక్షబుడినాడు. ఈ యజ్ఞములు అందరికీ సంభవములు కావు. మహాదేవుడైన మహేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే అనేక వరములు ప్రాప్తిస్తాయి. ఇచ్ఛానుసారము పయనించు రథమును, తామసి అను పేరుగల మాయను, బాణములతో నిండియున్న 2 అక్షయ తూణీరములను, అజేయమైన ధనస్సును, బహుశత్రునాశకమైన అస్త్రములను తమ పుత్రుడు పొందనున్నాడు. ఆపై దశ దిశలలోనూ తమ పుత్రుడు మేఘనాథుని ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయలేరు దశానన. గురువు శుక్రాచార్యుని కథనము సత్యమైనది. మేఘనాథుడు సమస్త శక్తులను ప్రాప్తింపజేసుకున్నాడు. అతడితో సమానముగా అంతటి సిద్ధులు పొందినవారు ఈ పృథ్వీ మండలముపై ఎవ్వరూ లేరు.
మహారాజు మేఘనాథునికి సుస్వాగతం. సుగ్రీవుడు రణక్షేత్రములో తమను స్వాగతించడానికి అందరికంటే ముందుగా వచ్చాడు. సుగ్రీవా, మేఘనాథుని ఎదురుగా నిలబడి నీవు అకాల మృత్యువును ఆహ్వానిస్తున్నావు. ఎక్కడ ఉన్నాడు రాముడు, అతడి అనుంగు సోదరుడు లక్ష్మణుడు? వారిని ఎదురుగా రమ్మని చెప్పు. నేడు రణక్షేత్రమునకు వారి కాలుడు వచ్చి ఉన్నాడు. శ్రీరామ ప్రభువుల దర్శనము కొరకు కుతూహలముగా ఉన్నావు. ప్రభువులను దర్శించడానికి ముందు ఈ సేవకునికి సేవ చేసే అవకాశం ఇవ్వు. గదా నీవా? వెళ్ళు, నిన్ను వదిలివేస్తున్నాను. నేడు నా లక్ష్యము నీవు కాదు. నేడు అందరికంటే ముందు నా సోదరుడు అతికాయుని వధించిన ఆ లక్ష్మణుని యమలోకమునకు పంపించాలని వచ్చాను. ఎక్కడున్నాడు లక్ష్మణుడు? వానితో చెప్పు, ఇంద్రజిత్తు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడని. కానీ అవినీతి మార్గంలో కాదు. లక్ష్మణ, నేను నిన్ను శాంతముఖం ఉండమని చెప్పి నీ ఉత్సాహమును భంగపరచుటలేదు. అయినను నేను నీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆవేశమునకు ఉత్సాహమునకు అంతరమున్నది. బాగుగా అర్థము చేసుకుని ధీర గంభీరముగా యుద్ధము చెయ్యవలె. వెళ్ళు లక్ష్మణ, విజయీభవ. సుగ్రీవుడు, అంగదుడు ఇరువరు దెబ్బతిని వెళ్లారు. కానీ మన వీరత్వమునకు సంతృప్తి కలిగించే లక్ష్మణుడు ఇంకా ఎక్కడ దాక్కునున్నాడు? ఎక్కడున్నాడు? మేఘనాథుని ఎదుర్కోవడానికి భయపడుతున్నాడా? గర్వాంధ మేఘనాథ, ప్రలాపములు కట్టిపెట్టు.
శస్త్రములు తీరిపోయినట్లున్నవి. అందులకని బాలల వలె బండలు విసురుతున్నారా? నేడు మీ ధనుద్ధారి రాముని, లక్ష్మణుని తూణీరములోని ఏ అస్త్రములు కాపాడలేవు. ఒకవేళ నన్ను చూసి భయపడినట్లయితే ఇద్దరు సోదరులు నోరు మెదపకుండా నన్ను శరణు వేడండి. ఓయి గర్జించే మేఘమా, లక్ష్మణుడు వచ్చేశాడు. నిన్ను కూడా నీ సోదరుడు అతికాయని వద్దకు పంపించడానికి నేడే నిర్ణయం అయిపోతుంది. ఈ విధముగా గర్జించే మేఘుని నాదంలో ఎంత శౌర్యము రణకౌశలము ఉన్నదో. తీవ్ర బాణాలతో నీ వక్షస్థలమును ఇప్పుడే చీల్చివేసదను కాక. సంధించు ఈ అస్త్రముతో నీవు సైన్య సమేతముగా అంతమైపోవడము తథ్యము. ఈ అపూర్వాస్త్రముతో ఈ వానర సైన్యము యావత్తు సర్వనాశనము కానున్నది. సూర్యాస్తమయానంతరం వాని మాయాశక్తులు విపరీతంగా పెరుగుతాయి. ఒకవేళ అతడు తామసిక శక్తిని ప్రయోగించి ఆకాశమును అదృశ్య రూపంలో యుద్ధం చేశాడంటే అతడికి విజయం తథ్యం. ఇప్పుడు తమరు యుద్ధమును ప్రవేశించుట అత్యంత ఆవశ్యకం, లేదంటే అనర్థం జరిగిపోతుంది. లక్ష్మణునకు సహాయంగా తమరు యుద్ధం చేయండి రాజేంద్ర. శస్త్రములు నా అస్త్రములను అంతము చేస్తాయా? అగ్రజ, మీరు రణభూమికి రావడం చూసి వాడు తన వెన్ను చూపినాడు. లేదు లక్ష్మణ, ఇంద్రజిత్ అతని నామము.
అతడి శౌర్య బల పరాక్రమముల మహిమ మహారాజు విభీషణుడు చెప్పగా విని కూడా అతడి వీరత్వం పట్ల భ్రమకు లోనవుతున్నావా? నిశ్చయముగా అసురకుమారుని యుద్ధములో ఏదో చాతుర్యమున్నది. మాయాయుద్ధమున వాణిని మించిన వారు ఎవరూ లేరు. తమరు అప్రమత్తంగా ఉండాలి. మహాబలాజాంబవంతా అనర్థము జరిగిపోయినది. శ్రీరామప్రభు లక్ష్మణ సోదరుడు నాగపాశమున బంధింపబడి అచేతనముగానున్నారు. ప్రభు, అయోధ్యాపతి మూర్ఛిల్లినారా? అయ్యో, లక్ష్మణులు కూడా అచేతులయ్యారు. రఘునాథునికి ఏమైనది? విభీషణ, ఇంద్రజిత్తు ఏదో ఒక అనర్థము చేస్తాడని తమరు చెప్పిన మాటలు వాస్తవమైనవి. యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! నేడు నాగపాశము నుండి వీరిని విధాత కూడా రక్షించలేడు. యుద్ధము అయిపోయినట్లే అనుకోండి. వెళ్ళండి, వెళ్ళి ఉత్సవం జరుపుకోండి. యువరాజ్ ఇంద్రజిత్తుకి! 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 అపూర్వము, అద్భుతము, అమోఘము! రామ విజేత ఇంద్రజిత్
మేము సాక్షాత్తు లంకాపతి రావణులము నిన్ను అభినందిస్తున్నాం. నీకు సదా జయముగుగాక పుత్రా. విజయము సదా తమరిదే పితృదేవా. శత్రుదళము శోకసాగరమున మునిగి ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కొద్ది క్షణములలో నాగపాశములో ప్రాణములు వదులుతారు. పిదప సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు రామ లక్ష్మణుల శవయాత్రను జరుపుతూ అయోధ్యలోని సరయూ నది వరకు వెళ్ళెదరు. విభీషణుడు, కుంభకర్ణుడు, మాతామహుడు మాల్యవంతుడు అందరూ ఒకటే రాగమాలపించినారు. రాముడు సాధారణ మానవుడు కాడు, పురుషోత్తముడు, అవినాశుడు. కానీ వారెవ్వరికీ నా ఈ మేఘనాథుని శక్తి గురించి తెలియదు. ఇంద్రజిత్, నేడు నీవు నీ పితృదేవుడు గర్వముతో శిరమునెత్తుకునేలా చేశావు. చిరంజీవిగా వర్ధిల్లు. సదా నీకు జయమగుగాక, జయమగుగాక. లేదు యువరాజా, దీనికి ఏ ఉపచారమూ లేదు. నాగపాశము యొక్క పాశవిక ప్రభావము తమకు తెలియదు. ఈ నాగాస్త్రమును సాధారణముగా అనుకోవలదు. యమపాశము నుండి కూడా ఎప్పుడైనా తప్పించుకోవచ్చు. కానీ నాగపాశము నుండి మాత్రం శరీరము పూర్తిగా నశించి ప్రాణములు పోయిన పిదపని ఆ జీవునికి ముక్తి లభిస్తుంది. ఈ అస్త్రమును బ్రహ్మదేవుడే స్వయముగా అపూర్వ యజ్ఞము చేసి సృష్టించినాడు. దానిని భగవంతుడు మహాకాళుడు మహాదేవుడు అవసరము వచ్చినప్పుడు సంహారము కొరకు బ్రహ్మదేవుని నుండి తీసుకున్నారు. పిదప మేఘనాథుడు కఠోర తపస్సు చేసి శివుని నుండి దానిని పొందినాడు. ఇంద్రజిత్, ఎంతటి అనర్థము చేసినావు! శ్రీరామచంద్ర లక్ష్మణులపై దాడి జరుపుటకు ముందు నీవు నా ప్రాణములు ఎందుకు తీసుకోలేదు? జాంబవంత, ఈ విషయం తర్వాత చర్చించుకోవచ్చు. ముందు ఇది ఆలోచించండి. దీనికి ఉపచారం ఏమైనా ఉన్నదా? చెప్పండి విభీషణ. తమకు దీని ఉపచారం గురించి తెలిసే ఉండాలి. లేదు మహారాజా, ఈ అస్త్రమునకు ఏ విరుగుడు లేదు. ఇంద్రజిత్తు నేడు పంతము నెగ్గించుకున్నాడు. లేదు, లేదు, అలా జరుగుటకు వీలు లేదు. నా రఘునాథుడు అమరుడు, అవినాశుడు. ఈ లోకంలోని ఏ శస్త్రమైనను, ఎంతటి మహాపరాక్రమశాలి అస్త్రమైనను నా ప్రభువుని ఏమీ చేయలేవు. త్రిజటామాత, నేను ఈ సమాచారమును నమ్మలేకపోతున్నాను. నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. నన్నెలాగైనా ఇక్కడి నుండి తీసుకువెళ్ళి వారి శ్రీచరణముల వద్దకు చేర్చు. ఒకవేళ అదే సాధ్యమైతే నా ప్రాణాలను సైతం అర్పించైనా నిన్ను నీ స్వామి వద్దకు తీసుకువెళ్లేదాన్ని. కానీ అది ఏ విధముగానూ సాధ్యము కాదు. మన ఛాయ కూడా అశోకవనము నుండి ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. ఎందుకు వేయలేదు? ఏం చేయగలరు లంకలోని భటులు? ప్రాణములు తీసిద్దరా? అక్కడ నా రఘునాథుడు, నా ప్రాణనాథుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను బ్రతికి ఉండి ఏమి ప్రయోజనము? కష్టములు రాను వస్తాయి, వాటంతటా అవే పోతాయి. అలా అని నిరాశ చెంది ఏ విధమైన అమంగళములు ఊహించుకోవడం నీ వంటి వీరవనితకు శోభస్కరం కాదు. పతివ్రత స్త్రీ యొక్క శక్తి నీకు తెలియదా? మేలుకొల్పు ఆ శక్తిని, రాబోయే మృత్యువును ఆపు. స్త్రీ శక్తి సృష్టిలో మహత్తరమైనది. ఈ సమయంలో శోకించకూడదు పుత్రి. నీలో ఉన్న శక్తిని మేలుకొల్పు. మనసును ఏకాగ్రతతో నింపి జగదంబ సమక్షంలో నిలబడి పతిభిక్షను ప్రసాదించమను. నీ వంటి మహాపతివ్రత కోరికను ఆ జగదంబ కూడా కాదనలేదు.